హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వీరు, సాయి సుగుణ కార్ డెకార్స్, విజయవాడ. ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆర్టీఓ అప్రూవల్ లేని ఫిల్మ్ని రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళు క్లీనింగ్ అయితే చేయరు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రాపర్గా క్లీనింగ్ అయితే అందరూ చేయించుకోవాలండి. ఎందుకంటే ఆ పవర్ విండోస్ లిఫ్టర్స్ పట్టేస్తాయి. దానివల్ల పవర్ విండోస్ లిఫ్టర్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి దానికి కూడా ఇలా గమ్ ఉంటుంది. ఈ గమ్మునైతే మనం రిమూవ్ చేసుకోవాలి. అలా ముఖ్యంగా ఏంటంటే ఫిల్మ్ అనేది మనం 70% అప్రూవ్డ్ ఫిల్మ్ ఉంది. కాబట్టి దాన్ని వేసుకునేటప్పుడు కూడా ఏంటంటే మనం పర్టికులర్ ఒక ప్లేస్లో లోపల క్లోజ్గా ఉండే ప్లేస్లో మాత్రమే మనం ఫిల్మ్ అయితే వేయించుకోవాలండి. ఎందుకంటే ఇలా రోడ్డు మీద పెట్టి అలా వేయటం వల్ల ఏమవుతుందో డస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇది కొంచెం చూడండి, మనం ఫ్యాన్లు కూడా ఆఫ్ చేయడం జరిగింది. క్లోజ్ రూమ్లో పెట్టి ఫ్యాన్లు ఆఫ్ చేయడం జరిగింది. ఫ్యాన్లు ఆఫ్ చేసి మనం ఫిల్మ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. లేదంటే డస్ట్ అనేది వచ్చేసి ఎయిర్ బబుల్స్ వస్తాయి. ఆ ఎయిర్ బబుల్స్ రావడానికి కారణం ఏంటంటే రకరకాలు చెప్తూ ఉంటారు. అదేమీ కాదండి, ఆరు బయట ఎప్పుడైతే మనం వేసామో గాలి తగులుతుందో అప్పుడు ఎయిర్ బబుల్స్ అనేది వస్తాయి. కాబట్టి మన ఫిల్మ్ అనేది ప్రాపర్గా కరెక్ట్గా వేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక కస్టమర్ ఈరోజు వచ్చారు, ఇలా ఫ్రీగా ఫిల్మ్ వేస్తున్నారండి, 1000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకుని ఫ్రీగా ఫిల్మ్ వేస్తున్నారు అని చెప్పేసి నాతో అనడం జరిగింది. కానీ మార్కెట్లో ఎక్కడొక్కడ 1000 రూపీస్ లేబర్ లేదండి. 1 అవర్ లోపు పనికి 1000 రూపీస్ అయితే ఎవరు తీసుకోరు. 1000 కాదండి, 500 లేదంటే 600 రూపీస్ అయితే లేబర్ తీసుకుంటారు. మిగతా 400 రూపీస్ కూడా ఆయన ఫ్రీగా ఏదైతే వేసానని చెప్తున్నారో ఫిలింకే తీసుకుంటున్నారు. ఫిలిం కూడా కాదండి, దాంట్లో ఇంకా 200 రూపీస్ లాభం ఉంటుంది. ఆ షెరిల్ అనే ఫిల్మ్ ఏదైతే ఉందో ఆ వేసే ఫిల్మ్ 200 రూపీస్ పడుతుంది. అక్షరాల చిన్న వెహికల్కి వచ్చేసి 200 రూపీస్ పడుతుంది, పెద్ద వెహికల్కి వచ్చి 300 రూపీస్ పడుతుంది. అంటే మనం ఏంటంటే ఏదో సినిమాల్లో చెప్తారు కదండి, పావలా కోడిపిల్లకి 10 రూపాయలు పందిపిల్ల దిష్టి తీసామని చెప్తారు. అలాగ ఉందండి ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే 600 రూపాయలు లేబర్ పనికి 200 రూపాయలు ఫిల్మ్ వేయించుకుంటున్నారండి. అది ఏ రకంగా కరెక్టో కస్టమర్లు కూడా మనం ఆలోచించుకోవాలండి. అంటే మనం వాళ్ళ మీద చెప్పడం అనే కాదు, అది నా దాకా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి. నన్ను ఇలా కస్టమర్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. వివరంగా నేను కస్టమర్కి చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. అదే విషయం మీకు చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. కస్టమర్లు అందరూ కూడా ఎవరు ఏది కూడా మనకి ఫ్రీగా ఇవ్వరండి. ఫ్రీగా ఇచ్చారు, ఆఫర్ ఇచ్చారంటే ఊరినే ఇవ్వరండి. ఇప్పుడు ఆండ్రాయిడ్లో ఆఫర్ ఇచ్చారంటే ఆండ్రాయిడ్లో కూడా వర్షన్ మారిపోయినవి ఉంటాయి, లేదంటే ఆ సేల్ ఒక పక్కన పడేసిన ఉంటే వారంటీలు అయితే ఇస్తారండి. ఎక్కడికి పోతే మనం వాడేది ఏముంటుంది, వాళ్ళు అన్ని బోర్డులే కదా, సర్క్యూట్ బోర్డులు, దాంట్లో పడేది ఏమీ ఉండదు నాకు తెలిసి. ఇదివరకంటే మిషనరీ అది ఉండేది, దానివల్ల ఏదన్నా ఇబ్బంది కలిగేది. ఇప్పుడైతే దాంట్లో పాడే వస్తువు ఏమి ఉండదండి. మనం నెట్ ఇచ్చినంతసేపు కూడా బాగానే వస్తాయి, కాకపోతే వర్షన్స్ తేడా వస్తాయి. దానివల్ల ఏంటంటే ఒకేసారి ఆఫర్ ఇస్తారు, అదే ఆఫర్ని ఏదో పెద్ద ఇదిలాగా పోతుందో పెట్టి అంటే జస్ట్ మనం నమ్మిస్తే చాలు కస్టమర్ వస్తాడన్న ఆలోచనలో ఉన్నారు. వేయించుకున్న కస్టమర్లు కూడా గమనించుకోవాలి. అలాగే సీట్ కవర్స్ ఆఫర్స్ అండి. సీట్ కవర్స్ మా కంపెనీలు మా ఫ్యాక్టరీలోనే తయారవుతాయని సీట్ కవరు రెగ్జిన్ మా దగ్గరే తయారవుద్ది, దానివల్ల మేము ఫ్రీగా తక్కువకి ఇవ్వగలుగుతున్నాం అని అంటారు. కానీ తక్కువకే ఇస్తున్నారండి. ఎలా ఇస్తున్నారంటే ఇంట్లో సోఫా క్లాత్ వేసి ఫ్రీగా ఇస్తున్నారు. మా దగ్గర డిజైన్లు ఎక్కడ ఉండవు, మా దగ్గర ఎక్కడే ఉండవండి. ఎందుకంటే అవన్నీ సోఫాలకు వేసే క్లాతులు, కార్లకు వేసే అయితే మిగతా వాళ్ళందరి దగ్గర ఉంటాయి, సోఫాలకు వేసే కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా కొంచెం మోసంతో కూడి జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా గమనించుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. మా కస్టమర్ ఇలా అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, కానీ లేకపోతే మనకైతే ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్.